హల్లెలూయా! అందరికీ వందనాలు. అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సంఘములో సంఘము కొరకు భారము బాధ్యత కలిగిన స్త్రీలులో అన్నమ్మ బాధ్యత భారము కలిగి ప్రభు సన్నిధిలో ఏడ్చినట్టుగా మనం చూసుకుంటూ వచ్చున్నాం. ఇలాంటి స్త్రీలు సంఘములో చాలా తక్కువ. మందిరానికొచ్చి వారి అవసరాలే ప్రభుకు చెప్తారు గానీ, మందిరంలో ప్రభా పరిస్థితులున్నాయి. అనేకమైన అవసరతలున్నాయి. నీ సేవలో ఇంకను ప్రభువా యవనస్తులను మరి యవన స్త్రీలను బహుబలంగా నిలబెట్టుకో ప్రభువా. వీలైతే మమ్ములనంగా ప్రభువా ఒక పాత్రగా సంఘములో నిలబెట్టుకో. ఇంకా సంఘంలో అనేకమైన పనులున్నాయి. అవన్నిటి కొరకు ప్రార్థించే వాళ్ళు చాలా తక్కువ. వచ్చినది మొదలుకొని మందిరములో నాకేమిస్తావు ప్రభువా? నా కుటుంబానికి ఏం చేస్తావు? అని మేము సర్వసాధారణంగా మనం ప్రార్థిస్తుంటాం. మన సమస్యలన్నీ ప్రభు దగ్గర పెడతాం. అది తప్పేం కాదు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు నా నీతిని రాజ్యాన్ని మొదట వెతుకు, అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. కానీ బైబిల్లో ఒక తల్లిని మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. ఆ మహాతల్లి తన భర్త చనిపోయినాడు, తన మామ చనిపోయినాడు. వారి మీద ఎంతవరకు మనసు నిలుపుకోక దేవుని మందసము కొరకు మాత్రమే ప్రార్థిస్తుంది. దేవుని మందిరంలో దేవుడే లేకపోతే ఆ మందిరం ఉన్న ఒకటే, లేక ఉన్న ఒకటే. అలాగూ ఆ తల్లి నార్మల్ వ్యక్తా, గర్భిణీ స్త్రీ, నిండు శూలాలు. ఇలాంటి పరిస్థితుల విధంగా ఆ యొక్క తల్లి మందిరము కొరకు ప్రార్థిస్తుంది. మందిరము కొరకు కన్నీరు విడుస్తుంది. మరి అలాంటి తల్లిలాగా మన తల్లులు కూడా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మందిరం ఆవరణలో అడుగుపెట్టినది మొదలుకొని నువ్వు మరలా మందిరాన్ని విడిచిపెట్టి నీ గుర్రానికి చేరేంత వరకు నీ మనసు పరలోకం వైపు, నీ యొక్క తృష్ణ దేవుని యొక్క సేవ నిమిత్తమై గోజాడాలి. అలా మనము ఆ రెండు మాటలు బైబిల్ నుంచి చూసుకుందాం. చూడండి, సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము. సమూయేలు గ్రంథము 4వ అధ్యాయములో ఒక రెండు మాటలు ధ్యానం చేసుకుందాం. 1వ సమూయేలు గ్రంథములో 4వ అధ్యాయములో మీరందరూ 226 పేజీ నెంబర్. 1వ సమూయేలు నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి, ఆలకించండి. జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే ఫిలిష్తీయులు వచ్చి మందిరంలో నుంచి మందసాన్ని తీసుకొని పోతుంటే దగ్గర నిలబడి చూసిన వ్యక్తులు ఏలి కుమారులు. దగ్గర నిలబడ్డారండి. మందిరమును పాడు చేస్తుండగా కళ్ళతో చూస్తాం, చెడుపుతుండగా దగ్గర నిలబడతాం, కానీ దాన్ని అడ్డుకునే ఆలోచన మనకు ఎంత మాత్రం రాదు. మందిరమును చెడుపుతుండగా, మందిరమును పాడు చేస్తుండగా తెలుస్తుంటుంది, అది మన దాకా వస్తుంది. అయినా ఒక్కరిని కూడా నిలదీయలేకపోతున్నాం. దేవుని పనిని ఆటంకపరచకూడదు. కానీ ఫిలిష్తీయులు వచ్చి మందసాన్ని తీసుకొని పోచుండగా కళ్ళకు కట్టినట్టు చూస్తున్నారే ఈ ఓపిని పినాసులు, కానీ అడ్డుకోవట్లేదు. వీళ్ళు దైవజనుల కుమారులు, ఏలి కుమారులు వీళ్ళు. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. దేవుని మందస్సు అనగా దేవుని సన్నిధికి సాదృశ్యము. దేవుని మందస్సము గనక మందిరములో లేని ఎడల ఆ పూర్వ దినాల్లో మందస్సము ఉండేది. ఆ మందస్సములో మరి పాత్ర, మన్నగల పాత్ర, ఆరోను కర్ర, 10 ఆజ్ఞల పలకలు, ఇలా అవన్నీ సమకూర్చి ఉండేవి. అందులో కెరూబులు, షెరూబులు, అది లేవీయులు మాత్రమే మోయాలి. ఫిలిష్తీయులు వచ్చి
యుద్ధము చేసి మందసాన్ని తీసుకొని పోచుండగా అప్పుడు ఏలేమో 98 సంవత్సరాల వృద్ధాపుడు, కళ్ళు కనబడతలేవు, ముసలి వయసు వచ్చింది. సమూయేలు ఉన్నాడు అక్కడనే, కానీ చిన్న బాలుడు ఏమీ తెలియదు. కానీ ఏలు కుమారులు మాత్రము పెద్దవారు, వయసు వచ్చిన వారు అక్కడనే ఉన్నారు. దేవుని మీద ఎంత మాత్రం శ్రద్ధ లేదు వీళ్ళకు. చూడండి, మందసం తీసుకుపోతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, అక్కడ ఆ మాట రాయబడి ఉంటుంది చూడండి ఒకసారి. ఇక్కడ మీరు 4వ అధ్యాయం మొదటి నుంచి మీరు తర్వాత చదువుకోండి. ఈ మందసం కొరకు ఏ రీతిగా ఆ తల్లి ఏడ్చిందో, దేవుని సన్నిధి కొరకు ఎలా ఆ తల్లి దుఃఖంలో మునిగి తేలుతుందో ఒక 2 మాటలు మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకు ఈ తల్లిని నేను పరిచయం చేస్తున్నానంటే, ఈ తల్లి వలె మన తల్లులంగా మన సంఘములో దేవుడు మనకిచ్చిన ఈ సంఘాల్లో ఇలాగే ప్రార్థించాలని నేను మనవి చేయుచున్నాను. అలాంటి భారపు బాధ్యత కలిగిన తల్లులు ప్రతి మందిరంలో ఉండాలి, ప్రతి కుటుంబంలో ఉండాలి. అలాంటి వారి వల్ల సంఘము, యవనస్తులు, దైవజనుడు, పరిచర్య అద్భుతంగా ముందుకు కొనసాగబడుతుంది. దేని ద్వారా? ప్రార్థించే స్త్రీల ద్వారా. అందుకే దేవుడు అన్నాడు, ప్రార్థిస్తున్న స్త్రీలను పిలవనంపుడి, పిలిపిస్తున్న స్త్రీలను పిలవనంపుడి అన్నాడు. సంఘంలో ప్రార్థించే వాళ్ళకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలండి. మనం సంఘాన్ని చెడుపుతున్న వారికి భయపడతాం, సంఘాన్ని పాడు చేస్తున్న వారికి భయపడతాం. మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రేమ కలిగిన వారి ఇంటికి పెళ్ళికి మనం అందరం పోతామా? మూర్ఖంగా ప్రవర్తిస్తూ రాకపోతే ఇష్టానుసారంగా మాట్లాడతారని భయానికి పోతామా? భయపడుతూ భయము కలిగిన వారింటికి అందరం పోతామంటే, ప్రేమ కలిగిన వాళ్ళు రాకపోయినా మరలా చెబితే అర్థం చేసుకుంటారు, పరిస్థితులను మనం అర్థం చేసుకొని ప్రేమించి క్షమిస్తారని మనము లేటు పోయినా ఏం కాదు, ఒకవేళ అలా ఉన్నా ఏం కాదు, పోకున్నా ఏం కాదు. కానీ ప్రతిదాన్ని ఆరాధిస్తూ, ప్రధాన్ని పాయింట్అవుట్ చేస్తూ, ప్రధాన్ని ప్రశ్నిస్తున్న వారి దగ్గరికి మనం భయపడుతూ పోతాం. ఎందుకంటే మనతో ఎందుకు తలనొప్పి, ఏదో ఒకటి అంటాడు అని భయపడుతూ పోతుంటారు కొందరు. సంఘాల్లో ప్రార్థించే స్త్రీలకు విలువియ్యాలి, ప్రార్థించే పురుషులకు విలువియ్యాలి, సంఘ భారం మోస్తున్న వారికి మర్యాద ఇవ్వాలి. చూడండి, ఆ తల్లి మందిరములో ఉన్న మందసం కొరకు ఏ రీతిగా కన్నీరు కారుస్తుందో ఆ తల్లి గురించి ఒక 2 మాటలు నేర్చుకుందాం. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయములో ఈ మాట మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, 15వ వచనములో నేను చదువుతున్నాను. ఏలి 98 ఏళ్ల వాడై ఉండెను. అతని దృష్టి మందగిల్లందున అతని కళ్ళు కానరాకుండెను. ఇతడు ఏలి అనే దైవజనుడు. ఇతనికి 2 కుమారులు ఉన్నారు, ఓపిని ఫినెహాసులు ఉన్నారు. ఇతనికి పరిచర్య నమ్మకంగా చేస్తున్న మంచి బాలుడు సమూయేలు గారు. ఏలి వృద్ధాపంలోకి వచ్చినాడు, కళ్ళు కానరాకున్నాయి. ఇతనికి పరిచర్య చేస్తుంది దేవుని మందిరంలో నమ్మకముగా, ఆ పనుల్లో సేవలో నిమగ్నమైన వ్యక్తి ఎవరు అంటే సమూయేలు ప్రవక్త గారు. ఇప్పుడు చిన్న బాలుడు. అదే మందిరంలో ఏలి కుమారులు 2 ఓపిని ఫినెహాసులు ఉన్నారు, దైవజనుల కుమారులు వీళ్ళు. వాళ్ళు ఉన్నారు అదే మందిరంలో, కానీ వాళ్ళకి ఎంత మాత్రము దేవుని మందిరం అంటే, దేవుని మందసం అంటే ఎంత మాత్రం ఆసక్తి లేదు, భయం లేదు, భక్తి లేదు. కానీ వీళ్ళు దైవజనుల కుమారులు. ఇక్కడ అప్పటికి ఏలికి 98 సంవత్సరములు వృద్ధాపములు ఉన్నాడు. ఎప్పుడైతే మందసము పట్టబడినదని తనకు తెలిసిందో అకస్మాత్తుగా టెన్షన్ పడిపోయాడు, కుప్పగూలిపోయాడు. ఎందుకు? దేవుని మందస్సము మందిరముల నుంచి ఫిలిష్యులు వచ్చి తీసుకొని పోతున్నారు. ఆ పై వచనాలు మనం చదివితే 10, 11లో మందసాన్ని తీసుకుపోచుండగా అక్కడ ఏలి కుమారులు 2 చనిపోతారు. అక్కడ మీరు 11వ వచనం చూసినట్లయితే
మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను ఓపెని పిన్యాసులు ఏలి యొక్క 2 కుమారులు అతులైరి అని రాయబడింది. ఆ ఇద్దరిని చంపేసి ఫిలిష్లు దేవుని మందసమును మందిరముల నుండి తీసుకొని బయలుదేరిపోతున్నారు తన దేశానికి, తన ప్రాంతానికి. 2 కుమారులను హతం చేసి ఉన్నారు. ఏలికి విషయం తెలిసినప్పటికీ అతని ఏజీ 98 సంవత్సరములు. అతడు కళ్ళు కానరాకున్నాడు, వృద్ధాపముకు వచ్చేసాడు. సమయలు బాలుడుగా ఉన్నాడు. అతనికి అంత జ్ఞానము లేదు. అప్పటికి చిన్న బాలుడు. ఆ ఫిలిష్లు ఎవరో, వాళ్ళు ఎందుకు తీసుకుపోతున్నారో ఆ ప్రభావం ఏందో ఆయనకు అర్థం కావట్లేదు, ఎందుకంటే చిన్న బాలుడుగా ఉన్నాడు. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో 16వ వచనం చూడండి. ఆ మనుష్యుడు యుద్ధములో నుండి వచ్చిన వాడును నేనే, నేడు యుద్ధముల నుండి పరిగెత్తుకొని వచ్చితిని. ఏలితో అనగా అతడు, నాయనా అక్కడ ఏమి జరిగినని అడిగాను. యుద్ధం జరుగుతున్నది. ఓపెని పిన్యాసులను ఫిలిష్లు హతం చేశారు. మందసాన్ని తీసుకొని బయలుదేరిపోతున్నారు తన దేశానికి, ఫిలిష్ల దేశానికి. అక్కడ నుంచి యుద్ధం నుంచి ఒకడు తప్పించుకొని వచ్చి ఏలితో మాట్లాడుతుండగా ఏలి అడుగుతున్న ప్రశ్న, నాయనా అక్కడ ఏం జరుగుతున్నది? 16వ వచనం మరొకసారి చదువుతున్నాను. ఆ మనుష్యుడు యుద్ధముల నుండి వచ్చిన వాడును నేనే, నేడు యుద్ధముల నుండి పరిగెత్తుకొని వచ్చితిని. ఏలితో అనగా అతడు, నాయనా అక్కడ ఏమి జరిగినని అడిగాను. అందుకు అతడు, ఇశ్రాయేలుల ఫిలిష్ల మందసం నిలవలేక, అందుకు అతడు ఇశ్రాయేలు ఫిలిష్ల ముందర నిలవలేక పారిపోయిరి. జనుల్లో అనేకులు అతులైరి. ఓపిని పినాసును అను నీ 2 కుమారులు మృతులైరి. ఓ ఏలినవాడా, దైవజనుడా, తప్పించుకొని పారిపోయొచ్చా? యుద్ధము జరుగుచున్నది. ఫిలిష్ల దగ్గర మన ఇశ్రాయేలు గెలవలేకపోతున్నారు, ఓడిపోతున్నారు. నీ 2 కుమారులను అతులయ్యారు, చంపేశారు. వాళ్ళు మందసాన్ని తీసుకొని బయలుదేరిపోతున్నారు. ఇప్పుడు ఏంది పరిస్థితి? దీన్ని ఆపే నాదుడు లేడా? దీన్ని అడ్డుకునే ప్రార్థన పరువులు లేరా? ఏం చేయమంటావు? ఇప్పుడు ఏలి ఏం చేస్తాడండి? వృద్ధాప్యం ఉన్న ముసలివాడు, 98 సంవత్సరాలు పైబడి ఉన్నాడు. కళ్ళు కానరాకున్నాడు. ఎటు నడవలేని స్థితిలో ఉన్నాడు. మందిరములో సేవ చేసిన వాడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. తనకిద్దరి సంతానం ఉన్నది. అతడు 2 కుమారుల పేరు ఓపిని పినాసులు, కానీ దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు. మందిరంలోకి వచ్చిన స్త్రీలతో వ్యభిచరించారు. మందిరం పనులను పాడు చేస్తున్నారు. అలాంటి వారి దైవజన కడుపులో పుట్టిన కుమారులు వీళ్ళు. వీళ్ళిద్దరూ అదులైనట్టు వాక్యం సెలవిస్తున్నది. ఈ విషయాన్ని ఎప్పుడైతే ఒక వ్యక్తి వచ్చి ఏలితో చెప్పినాడో, ఏలి అక్కడికక్కడిని కుప్పగూలి పడిపోయాడు. చూడ మాట చదవండి ఒకసారి. 17-18 చదవగలరు ఎవరైనా? చదవండి ఒకసారి. జనులలో అనేకులు హతులైరి. ఫినెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పాను. దేవుని మందసమను మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. తన 2 కుమారులు చనిపోయిన పదం విన్నప్పుడు అతనికి నొప్పి కలగల, బాధ కలగల. ఎప్పుడైతే నీ 2 కుమారులు అతులైనారయ్యా అని చెప్పి మరలా అదే మా నోటితో దేవుని మందసము పట్టబడిందయ్యా, ఫిలిష్లు తీసుకొని పోచున్నారని ఆ శబ్దము ఏలి చెవులకు వినబడగానే కుప్పగూలి పడిపోయాడు. ఇన్నేళ్ల సంది నేను దైవ సేవ చేసుకుంటూ వచ్చిన, ఇన్నేళ్ల సంది మందిరములో అయ్యా యథార్థంగా నిలబడినా, ఇప్పుడు నీవే పోతే మాకు దిక్కేవరయ్యా అని
ఎప్పుడైతే ఆ యొక్క స్వరము తన చెవులకు వినబడిందో, మందసం పట్టబడినని, కుప్పగులి మెడవిరిగి చనిపోయినట్టుగా లేఖనం సెలవిచ్చుచున్నది. ఇప్పుడు ఈ వార్తను ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇంటికాడ ఓపిని పినియాసు భార్యలు ఉన్నారు, వాళ్ళు గుడారంలో ఉన్నారు. ఇప్పుడు మామ చనిపోయాడని, తన భర్తలు చనిపోయినారని ఒక వ్యక్తి మరల ఈ వార్తను తన గుడారానికి తీసుకెళ్తున్నారు. మందసము పట్టబడినని విన్న ఈ ఒక ఏలి కుప్పగూలి చనిపోయి ఉన్నాడు. నేను అడుగుతున్న ప్రశ్న, సోదర సహోదరి, మందిరం పైన ఇంత భారం మనకున్నదా? దేవుని సన్నిధి అంటే ఇంత తృష్ణ ఉన్నదా? ఆదివారం వచ్చిందంటే మనకు ఆత్మ కొట్టుకోవాలి. ఎందుకంటే నా ప్రభు నేను కలుసుకోబోతున్నా, నా పరమ తండ్రి నేను కలుసుకోబోతున్నా, నా ఆత్మ నా ప్రభులో ఆనందించాలి, నాకు ఆత్మను దయచేసిన దేవుని యొద్దకు నేను పరమునకు పోతున్నా, ఆ పరిశుద్ధ గ్రంథంలో చదువుబడిన లేఖనం గ్రహించడానికి పోతున్నా, వినడానికి పోతున్నా, నా కొరకు నా ప్రభు పరమును విడిచిపెట్టి నా మందిరంలోకి, నాకు ఇచ్చిన మందిరంలోకి రాబోతున్నాడు, నాతో మాట్లాడబోతున్నాడు, నేను ఆయన ఎదుర్కోవడానికి పోతున్నానని ఎప్పుడైనా త్వరగా వచ్చి ముంగడ కూర్చొని, ప్రభువా నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించు నాయనా, మాట్లాడే ప్రతి మాట ముందు నాతోనే నువ్వు మాట్లాడాలి, నా తర్వాతనే వెనకలతో మాట్లాడాలయ్యా, నువ్వు గద్దించినా, ప్రేమించినా, హెచ్చరించినా, ఆశీర్వదించినా నాతోనే ఆరంభించాలని నువ్వు ఎప్పుడైనా ముంగడ కూర్చున్నావా? ఎప్పుడైనా ముందుగా వెళ్ళినావా? ఎప్పుడైనా ముందుగా కూర్చొని అనేకుల కొరకు ప్రార్థించినవా? ఎప్పుడు చేయలేమే పని. మనం కనీసము మందిర పనిలో పాలుపంచుకున్నాం. ఎప్పుడైనా కార్పెట్లు పడదాం, కుర్చీలు సగజేద్దాం, లేదంటే ఇంకెవరికన్నా వాటర్ పంచి పెడదాం, త్వరగా వచ్చి ఏదైనా చిన్న చిన్న పనులు చేసినట్టుగా నీ తాకదులు, నీ చరిత్రలు రికార్డు ఉందా? లేకపోతే గుర్తుపెట్టుకో, మందిరం పని అంతంత మక్కువ ఉండాలి. ఏలి వృద్ధుడే, 98 సంవత్సరాల వృద్ధాపనున్న ముసలివాడే, కానీ కుమారుడు చనిపోయిన వార్త విన్నప్పుడు అంత కంగారు పడలే. కానీ ఎప్పుడైతే మందసం పట్టబడిందని ఆ శబ్దం తన చెవులకు వినబడిన జీర్ణించుకోలేకపోయాడు, కుప్పగూలి మెడ విరిగి చనిపోయాడు. ఇదే వార్త ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోయింది. తర్వాత ఏం జరిగిందో చూడమాట. 19వ వచనంలో చదువుతారా? ఏలి కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడననియు, తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయను. జాగ్రత్తగా నన్ను ఆగ్రహణ. ఇక్కడ ఈ 19, 20, 21 వచనాలు, 3 వచనాలు నేను చదివి నేను ముగిస్తాను. మీరు జాగ్రత్తగా 3 వచనాలు చదువుతున్నాను, చదివిన తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి నేను ముగిస్తాను. మీరు శ్రద్ధగా 19, 20, 21 వచనాలు చూడండి. ఏలి కోడలగు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు, తన మామయు తన పెనిమిడియు చనిపోయిననియు ఆమె విని నొప్పులు కలిగి మోకాళ్ళ మీదికి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి పొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివనిరి. గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు నుడినదై దేవుని మందసము పట్టబడినదని సంగతిని, తన మామయు పెనిమిడియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ వార్త తన ఇంటికి మోసుకొని వెళ్ళారు. అప్పటికి ఈమె కనుపొద్దులై ఉన్నదంట, నిండు గర్భిణీ స్త్రీ. తన మామ చనిపోయిండని, తన భర్త తన మరిది అనుకుందాం, ఇద్దరు వాళ్ళు అన్నదమ్ములు,
ఇటు తండ్రి హోఫనీ ఫినెహాసులు అనగా ఏలి ఏలి ఇద్దరు కుమారులు, ముగ్గురు హతులైనారు. అంటే ఏలి ఏమో మెడవిరిగి చనిపోయాడు కిందపడి, ఏలి కుమారులేమో యుద్ధంలో హతులయ్యారు. ఈ వార్త ఇక్కడ తన ఇంటికి చేరుకుంది. ఆమె ఉత్తి మనిషి కాదండి, నిండు గర్భిణీ స్త్రీ. అప్పటికి కనుప్రొద్దులై రెడీగా ఉంది. ఇప్పుడు బిడ్డకు జన్మడివానికి సిద్ధమవుతున్నది. ఆ సందర్భంలో ఒక వార్త చెవులకు వినబడింది. ఏమని? నీ భర్తయు నీ మామయు మరి చనిపోయిరమ్మా అనగానే అప్పుడు ఏం చేసింది తెలుసా? ఉన్న పాటున మోకాళ్ళ మీదకి వచ్చింది. ఇలాంటి మంచి మనసు మనకున్నదా? ఆమె ఉత్తి మనిషి అండి, గర్భిణీ స్త్రీ, కనుప్రొద్దులై ఉండడానికి సిద్ధమవుతుంది, డెలివరీ కావడానికి సమీపంలో ఉన్నది. ఆ సందర్భంలో దేవుని మందసం పట్టబడినదని మామయు తన భర్తయు చనిపోయినని విన్న ఈ యొక్క స్వరము వినగానే ఆమె ఉన్న పాటున మోకరివ్వడానికి ఇష్టపడ్డది. నేను అడుగుతున్న సహోదరి, ఎవరి గురించి నీకు తెలిసినప్పుడు, నీ మందిరం కొరకు నీకు ఆ ఇబ్బంది కలిగినప్పుడు ఎప్పుడైనా ఇలాంటి భారముతో మోకరించి ప్రార్థించినమా? ఆ తల్లి నిండు శూలాలు, గర్భిణీ స్త్రీ, నార్మల్ వ్యక్తి అయితే కాదండి. అప్పటికి పక్క ఉన్నారంట, అమ్మా నువ్వు నిండు శూలాలు అమ్మా, నువ్వు ఇలా చేయకూడదు. మోకరించి ఏడుస్తుండగా ఆ ఏడుపులో, ఆ ప్రార్థనలో అలాగే ఆ తల్లి ప్రసవ వేదన జరిగిపోయిందండి. ఎంత భారం ఉంటుందండి. సంఘం అంటే, మందసం అంటే, ఎందుకు మందసం కోసం అంతగా ఏడుస్తున్నావు? నీ భర్త నీ మామ చనిపోయినని వినబడినప్పుడు, మందసం పట్టబడినని చెప్పి ఆమె అంటుంది చివరిగా, నా మామ చనిపోయినందుకు నేను ఏడవట్లా, నా భర్త చనిపోయిందని నేను ఏడవట్లా. దేవుని మందసం పట్టబడిందని, ఇశ్రాయేలు నుంచి ఆయన ప్రభావం పోయిందని నేను ఏడుస్తున్నానయ్యా. ఎందుకంటే దేవుడే పోయినాక మనకు దిక్కెవరు? దేవుడే పోయినాక మనకు ఆశ్రయం ఎవరు? ఆ దేవుడే మనకు దూరం అవుతే మనం బ్రతకగలమా? ఉనికిలో జీవించగలమా? బ్రతికిన సచ్చినట్టే కదా. ఆ దేవుడే సృష్టించిన సృష్టికర్త నిన్ను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే మనకెంత బాధ. పక్కోడు మాట్లాడకపోతే బాధపడుతున్నామే, ఇంటివారు మాట్లాడకపోతే కృంగిపోతున్నామే. మరి దేవుడు మాట్లాడకుండా నువ్వు ఎలా బ్రతకగలవు? దేవుడితో నీకు సావాసం లేకపోతే ఎలా బ్రతకగలవు? నీ భర్త, నీ బిడ్డ, నీ తల్లిదండ్రుల కొద్ది ప్రాముఖ్యమైన వాడు కాదా దేవుడు? ఆయన నిన్ను పోషిస్తున్న నీ భర్తగాడా, నిన్ను కన్న నీ తండ్రిగాడా, నిన్ను కాపాడుతున్న నీ దేవుడుగాడా? ఆ దేవుని మందసమే పోయినాక నీవు మందిరంలో ఉన్నవొకటే, లేక ఉన్నొకటే. దేవుని మందిరంలో ఆయన ప్రభావం లేకపోతే, ఆయన ఆత్మ లేకపోతే మనము ఆ మందిరంలో అనుక్షరంగా ప్రార్థించలేము. ఆ మనసు మనకు నిలుచుకోదు. చూడండి, సంఘాల్లో ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, అక్కడ ఆయన ఆత్మ లేకపోతే అది గలిబిలి సంఘం అంతా. వాక్యం ఉండదు, వ్యతిరేకతలు, ఇష్టానుసారంగా సంఘాలు నడుస్తాయి. అది దేవుని మహిమార్థం నడవట్లా. అవి మనము కూడుకొని నడిపిస్తున్నాము. అక్కడ దేవుడు ఉంటే యథార్థ వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, ఒక విధేయత, వినేయత, ప్రేమ, సావాసము, ఆ నడిపింపే వేరుంటుందండి. ఇప్పుడు ఆమె ఏడుస్తున్న మాట ఏంటంటే 21 వచనం చూడండి. దేవుని మందసం పట్టబడిననియు సంగతి తన మామయు పెనిమిడియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ఆమె అంటుంది చివరిగా, ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టును. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. ఏమన్నా చివరిగా, దేవుని మందసమే పోయినాక, దేవుడే పోయినాక ఈ మందిరం మనకెందుకు? ఆయనే పోయినాక ఈ మందిరంలో మనం బ్రతికేం లాభం? ఆయన అలిగి పరమునకు వెళ్ళిపోయిన తర్వాత ఆ పిలిస్టులు వచ్చి మందసాన్ని తీసుకుపోయినాక, ఆయన సన్నిధి పోయినాక మనం ఏం బ్రతకగలం ఇంకా అని ఆ తల్లి నిండు శూలాలు, గర్భిణీ స్త్రీ ప్రసవేదన పడుతూనే ప్రార్థన చేస్తుండగా ఆ పక్కకున్న వారు అంటున్నారు, మనం 20 వచనం చూస్తే, ఆమె మృతి పొందుచున్న దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో భయపడవద్దు, నువ్వు కుమారుని కంటువనిరి. కానీ ఆమె ప్రత్యుత్తరం ఇయ్యక లక్ష్య పెట్టకయు ఉండండి. కొడుకు పుట్టిన సంతోషం లేదు ఆ తల్లికి. అమ్మ నువ్వు ఏడవద్దు తల్లి, నిండు శూలాలువు, నీకు ఏడుపు అంత మంచిది కాదు, నువ్వు మోకరించడమే అంత మంచిది కాదమ్మా. కానీ మోకరించి ఏడుస్తుండగా, అమ్మా నీ కుమారుడు పుట్టాడు తల్లి అంటే కుమారుడు పుట్టిన సంతోషము లేదు, కడుపులో మంటమంతుంది, వేదన పడుతుంది, ఆ బాధ లేదు. దేవుని మందసము పట్టబడిందని ఆ యొక్క ఆశ, తృష్ణ, ఆ బాధ తను మోకాళ్ళ మీదకి నడిపించింది.
నేను అడుగుతున్నా, ఈరోజు ఆ బాధ నీకుందా? దేవుని కొరకు ఆ తృష్ణ నీకుందా? దేవుడు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. మరి నువ్వేం చేయగలవు దేవుని కొరకు? కనీసం మోకరించి ప్రార్థించగలవా? దేవుని సంఘమును రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఆ సంఘం చెదిరిపోతుండగా, ఆ సంఘము ఇష్టానుసారంగా తిరుగుతుండగా, ఆ సంఘములో ప్రభు ఆత్మ లేనప్పుడు నువ్వు ఆత్మపూర్ణురాలువై, ఆత్మపూర్ణవై ఉపవాసం ఉండి మోకరించి ప్రభు సన్నిధిలో గుండెలు బాదుకొని ఏడ్చినట్టుగా తాకతులు కనబడుతున్నాయా? ఓ దైవజనుడా, ఒకరికి ఉపాస ప్రార్థన ప్రకటించు. దేవుని మందస్సము లేదయ్యా, ఆయన ప్రభావం మన మందిరంలో లేదు, అందుకే మన మందిరాలు చెదిరిపోతున్నాయి. నువ్వు ఉపాసం ఉండు, మేము ఉపాసం ఉంటామయ్యా. నీ డిట్ నువ్వు చేయి నాయన సరిగ్గా. ఇలా ఎస్తేరా అనలేదా? నేను రాజు దగ్గరకు పోతున్నాను, మీరు నువ్వు ఉపాసం ఉండు, నేను ఉపాసం ఉంటాను. ఆ దేవుడే మనకు సహకరించాలి. నువ్వు ఉపాసం ఉండలేదా? మరి మందిరాల కొరకు ఎందుకు ఉండవు నువ్వు ఉపాసము? ఎందుకు ఈ మోకరించవు? ఎందుకు కన్నీరు గారవు? అలాంటి మనసు మనందరికీ రావాలి. ఆ తల్లి వలె ప్రార్థించే గుణం మనకు రావాలి. కొడుకు పుట్టిన సంతోషం లేదు, గర్భంలో నుండి పిండము బయటకు వస్తుండగా, రక్తం ఏరులై పారుచుండగా, ఆ తల్లి అవన్నీ లెక్క చేయకుండా ఆకాశం వైపు చూసి మందసం కొరకు ఏడుస్తున్నదండి. మందసం అంటే ఎవరు అనుకున్నావు? ఆ మాట చదవండి, నిర్గమకాండం 25, 21. ఎవరు అనుకున్నావు మందసం అంటే? చదవండి ఆ మాట, నిర్గమకాండం 25, 21 చదవండి. మందసం అంటే దేవుడు. దేవుడు పోయినాక మనం ఎలా బ్రతకగలమండి? ఆ దేవుడే మనం విడిచిపెట్టిపోయినాక ఎలా బ్రతకగలము? ఎలా జీవించగలము? ఆ ఉనికి ఉందా మనకు? బ్రతకలేమండి. దేవునికి దగ్గరగా ఉన్నావేమో, జాగ్రత్త గుర్తుపెట్టుకో. దేవునికి దగ్గరగా ఉండి దూరంగా ఉండి మనం ఏమీయూ చేయలేము. ఆయన అన్నాడు, నాకు వేరుగా ఉండి నువ్వు ఏమీయూ చేయలేవన్నాడు. మాట గుర్తుపెట్టుకో. చదవండి నిర్గమకాండం 25, 21. మందసము దేనికి సాదృశ్యమో చదవండి ఒకసారి. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచగలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము నుండి శాసనములు గల మందసము మీద నుండి రెండు కేరేబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించా. మరియు నీవు తుమ్మకర్రతో చాలమ్మా, ఒక బల చేయవలెను. చాలు బిడ్డ, దాని పొడుగు 2 మా చాలు తల్లి. 21 అన్నప్పుడు 21 చదువు. అక్కడ దొరికింది కదా నీకు ఆన్సరు. ఏం రాయబడింది? మళ్ళీ చదువు 21, మళ్ళీ చదువు 21 అన్నప్పుడు 21 చదవాలా? కన్ఫ్యూజ్ అయిపోయి చదువమ్మా. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కేరేబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించాను. చూడండి, మందస్సములో నుంచి, ఆ కెరూబుల మధ్య నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన ప్రసన్నుడై ఆ మేఘం నుంచి వచ్చి ఆ మందస్సం మీద నిలబడతాడు. ఆ మందస్సములో మనకు ఆజ్ఞలు గల 10 ఆజ్ఞలు గల పలకలు ఉంటాయి. ఆ కెరూబుల మధ్య, చెరుబుల మధ్య దేవుడు ఆత్మస్వరూపై మందిరంలో నుంచి మాట్లాడతాడు. అదే పోయినాక దేవుడు ఎక్కడొస్తాడు? దేవుని ప్రసన్నత పోయిన తర్వాత మందిరంలో ఎన్ని ఆత్మలున్నా, ఎంత మంచి వాక్యమున్నా, ఎంత ప్రేమలున్నా వ్యర్థమేనండి. దేవుడి లేకపోతే అంటారు చూడు ఒక పొరుదిన మాట, దేవుడు లేని గుడి ఎందుకండి మనకు? ఆ దేవుడే పోయినాక మనం ఏం చేసుకుంటాం ఆ గుడిని? మనకు కావాల్సింది మందిరంలో ఉన్న ఆ ప్రభావం మనకు కావాలి. ఆ తల్లి అదే ఏడుస్తుంది, అయ్యా నా భర్త చనిపోయిన నాకు బాధ లేదయ్యా, నా మామ చనిపోయిన బాధ లేదయ్యా, గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు నాకు ఆ బాధ లేదయ్యా, కుమారుడు పుట్టిన సంతోషము నాకు లేదయ్యా. మరి ఏందమ్మా నీ బాధ అంతంటే, దేవుని మందసం పట్టబడినని, దేవుని ప్రభావము ఇస్రాయేలు నుంచి పోయినాక మనం ఎలా బ్రతకగలమయ్యా? నడిపించే దేవుడే, పోషించే దేవుడే, కాపాడే దేవుడే లేనప్పుడు మనం ఎలా బ్రతకగలము? ఎలా నివాసం ఉండగలము? ఆ దేవుడే పోయినాక మనం బ్రతకలేమయ్యా అని మోకరించి ఏడుస్తుంది మహాతల్లి. నువ్వు ఆ తల్లి వలె ప్రార్థించగలవా? ఆ తల్లి వలె ఏడవగలవా? అలాంటి మనసు నీకు దేవుడు పెడితే నాతో కలిసి ప్రార్థించగలవా? నాతో కలిసి ప్రార్థించగలవా? అవును ప్రభువా, ఇది నిజమేనయ్యా. ఆ తల్లి లాంటి మనసు మాకు దయచేయి ప్రభువా. మా ఇంటి కొరకు, మా భార్యల కొరకు, మా భర్తల కొరకు, మా బిడ్డలకు ఏడ్చించాలో నీ మందిరం కొరకు మేము పోరాటం చేయాలి. నీ మందిర ప్రభావం కొరకు మేము ఏడవాలి ప్రభువా. నీ సన్నిధి మమ్మల్ని విడిచిపెట్టిపోయినాక మేము ఎలా బ్రతకగలం ప్రభువా? దేవుడు అంటాడు, తండ్రి నా చెయ్యి ఎలా విడిచితివయ్యా అన్నాడు. తండ్రి విడిచిన తర్వాత ఏమైపోయింది? దేవుడు దూరం అయిపోయినాక ఏమైపోయింది? పరిస్థితులు తారుమారైపోతాయి. జాగ్రత్త. ఆ దేవుని ప్రభావంలో మనం ఉండాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఉన్నట్టుగా
నిజంగా నీతో దేవుడు మాట్లాడితే ఒక మాట ప్రార్థించగలవా? అవును ప్రభా, అలాంటి తల్లి వలె మనసు మాకును దయచేయి ప్రభా అని నీ ఆత్మలో ప్రభు నీతో మాట్లాడితే వాక్యాన్ని ఎత్తిపట్టి ఒక మాట ప్రార్థించగలవా? స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. మరి చేసిన ప్రార్థన మీరు వినండి, ఆలకించండి. మాకు కావాల్సిన ఈవెన దయచేయమని, అలాగే నాగేశ్వరుని మీరు జ్ఞాపకం చేసుకోండి, పాపయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకుని, పరిస్థితులు తారుమవుతున్నామని వింటున్నాం. నీవే నీ వాక్కును పంపించి స్వస్థపరిచి బాగుపరచమని, నీ సాక్షి నిలబెట్టుకోమని, ఇక జూమ్ కాల్కి వచ్చిన ప్రతి ఒక్కరిని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దీవించి ఔషధించి నీ నామ మహిమ ఘనత కొరకు నిలబెట్టుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇగో ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మన కుటుంబాలకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.